40 సంవత్సరాల అనుబంధంలో 40 సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారిని చాలా దగ్గరగా నేను వారిని చూస్తున్నా. ఇంతకుముందు రాణి రుద్రమ గారు చెప్పినట్టు దత్తాత్రేయ గారి కుటుంబంతో పెద్దలు కిషన్ రెడ్డి గారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అది అందరికీ తెలుసు. నేను మొన్న నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇదర్ హే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతకుముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి, ఆ రాష్ట్ర అధ్యక్షులు అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇప్పుడు సరే రాజకీయంగా భిన్న ప్రయాణం, కానీ వ్యక్తిగత సంబంధాలలో ఎప్పుడూ లోపం కానీ ఎప్పుడూ ఆ సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ఆలోచన కానీ చేయలేదు. ఎందుకు అంటే వారందరితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఉన్న మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం చూసుకొని మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన మా మంత్రులను కూడా మళ్ళీ రేపు కలుద్దాము. నాకు గవర్నర్ గారికి ఇద్దరికీ దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉన్నది, అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్పి సరాసరి గవర్నర్ భవన్ నుంచి గవర్నర్ దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణకు రావడం జరిగింది. ఈరోజు రాజకీయాలలో ఒక్కసారి కార్పొరేటరు కౌన్సిలర్ అయితేనే వాళ్ళ జీవన శైలి విధానంలో చాలా మార్పు, ప్రజల సంబంధాలలో ఒక భిన్నత్వాన్ని ప్రదర్శించే పరిస్థితులు ఉన్నాయి. కానీ దత్తాత్రేయ గారిని చూసి నేర్చుకోవాలి. అజాతశత్రువు అనే పదాన్ని మనం పుస్తకాలలోనే చదువుకుంటాం, కానీ బండారు దత్తాత్రేయ గారిని చూసినప్పుడు ఆ పదము 100% వారికి సరిపోతుంది. జాతీయ రాజకీయాలలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయి రాజకీయాలలో బండారు దత్తాత్రేయ గారికి ఉంది అని చెప్పి మనం ఈరోజు గుర్తు చేసుకోవచ్చు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గౌరవం ఎప్పుడూ తగ్గలేదు. పదవులతో వారి గౌరవం పెరగడం, పదవి లేకపోతే వారి గౌరవం తగ్గడం ఏమాత్రం లేదు అని అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో అదే విధమైన పోలిక పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి ఉన్నది. వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా లేకపోయినా, కేంద్ర మంత్రిగా ఉన్నా లేకపోయినా, గవర్నర్గా ఉన్నా లేకపోయినా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జంట నగరాలలో బండారు దత్తాత్రేయ గారిని గౌరవించని రాజకీయ నాయకుడే లేడు, ఏ పార్టీ అయినా అయి ఉండొచ్చు. అదేవిధంగా అలాయ్ బలాయ్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది. నాకు తెలిసి 19 సంవత్సరాల నుంచి బండారు దత్తాత్రేయ గారు నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసింది. రాజకీయాలలో ఇతర అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.